ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాలు తీసుకున్నారన్న ఆయన కొండలు, గుట్టలు, వాగులు కలుపుకుంటే 58,000 ఎకరాల విస్తీర్ణం ఉందన్నారు. మళ్లీ 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయటం ఎందుకన్న ఆయన రాజధానిలో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది 2,700 ఎకరాలు మాత్రమేనని అన్నారు. అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చు. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను